హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏమి జరిగిందో చూద్దాం. కొత్త కొత్త మలుపులు, ఆసక్తికర సన్నివేశాలు మీకోసం రెడీగా ఉన్నాయి. మరి మొదలు పెడదాం. రాజ్ని తన తల్లిదండ్రులతో బుజ్జగించేలా చేసి పెళ్లి ప్రపోజల్ తీసుకుని వస్తుంది యామిని. అయితే మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రాజ్ తేజ్ చెప్తాడు. కావ్య చేసిన మోసంతో రాజు ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడని రాహుల్ రుద్రనేనులు సంతోషిస్తారు. మాటలు అనడంతో కావ్య బాధపడుతూ ఉంటుంది. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినమని అపర్ణ, ఇందిరాదేవులు ఆమెను బుజ్జగిస్తారు. ఒంటరిగా బాధపడుతున్న రాజ్కి మందు బాటిలిచ్చి తాగమని చెబుతుంది యామిని. రాజ్ తాగుతూ రోడ్డుపై పడిపోతాడు. ఉదయాన్నే కారులో వెళ్లుతూ చూసిన కావ్య అతనిని ఇంటి దగ్గర వదిలిపెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజుని ఎందుకు తాగుడుకి బానిసని చేశావని యామినిపై ఆమె తల్లిదండ్రులు మండిపడతారు. కావ్య దగ్గర దొరకని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని చెప్పడానికే ఇలా చేస్తున్నాను అని అంటుంది. నేనే బెటర్ అని అనుకుంటాడని చెబుతుంది యామిని. కాని అలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది అని వైదేహి కంగారు పడుతుంది. అలా జరిగిన మంచిదేనని, పాడైన తన ఆరోగ్యాన్ని బాగుచేసే బాధ్యత తీసుకుని ఇంకా దగ్గరై నేనే భార్యని అనిపించుకునే అవకాశం వస్తుందని అంటుంది యామిని. నువ్వు చేస్తున్నది తప్పని, మనిషిని ప్రేమను తెలుసుకోవాలి అంటే మనసులో నిజాయితీ ఉండాలని, అంతే నిజాయితీగా ప్రేమించాలని మండిపడతాడు రఘునాథ్. ఇన్నాళ్ళు అదే చేశానని, కాని నాకు దక్కింది ఏంటి, ఒంటరితనం తప్ప అని చెబుతుంది యామిని. మోసం చేసినా రాజు ప్రేమను దక్కించుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది యామిని. ఇంతలో తాగిపడిపోయిన రాజుని తీసుకుని యామిని ఇంటికి తీసుకొస్తుంది కావ్య. అది చూసి యామిని ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వు అల్లుడిగారికి ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకుంటున్నావు, కాని ఆ ఫ్రీడంతో తిరిగి కావ్య దగ్గరికి వెళ్లాడని అంటుంది వైదేహి. ఇప్పటివరకు మా బావ మనసుతో ఆడుకున్నావ్, ఇప్పుడు ఇలా తాగించి నాశనం చెయ్యాలని అనుకుంటున్నావా అని కావ్యపై మండిపడుతుంది యామిని. మందులో ఉన్నప్పటికీ కావ్య మీద ప్రేమను బయటపెడతాడు రాజ్. భర్త మాటలతో కావ్య కంటతడి పెడుతుంది. నీ మొగుడు తాగి రోడ్డు మీద దేవదాసులా పడిపోయేసరికి చూసి తట్టుకోలేకపోయావా అని ప్రశ్నిస్తుంది యామిని. ఏమైపోతాడు అని ఇక్కడికి తీసుకుని వచ్చి వదిలిపెట్టావా? రాజ్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకు 100 రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నాను. భర్తకు మందు అలవాటు చేసింది కూడా నేనే అని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజ్ మనసులో చాలా కోపం పెరిగిందని, కాని అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉందని, దానిని కంటిన్యూ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేశానని యామిని చెప్పడంతో కావ్య రగిలిపోతుంది. నిన్ను పూర్తిగా అసహ్యించుకుని నీకు దూరమయ్యాక మళ్లీ రాజుని నా వాడిని చేసుకుంటాను అని అంటుంది యామిని. ఆ మాటలకు యామిని చంప పగలగొడుతుంది కావ్య. ఎంత ధైర్యముంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావని రగిలిపోతుండగా వైదేహి అడ్డుకుంటుంది. ఈ ఆపడమేదో మొదట్లోనే ఆపు ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది అని, నా మొగుణ్ణి దక్కించుకోవాలని అన్నరోజే దీని చెంప పగలగొట్టి ఉంటే ఈరోజు నేను కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదని, నీ కూతురి మొండితనానికి, స్వార్థానికి లొంగిపోయి తను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారని, దానికి ప్రతిఫలం ఈరోజు ఒక కుటుంబం మొత్తం బాధపడుతోంది. ఆ ఇంటి వారసుడు ఇలా కుమిలిపోయే పరిస్థితి తీసుకువచ్చారని, కాని ఇప్పటికైనా మనుషుల్లాగా మారాలని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ నీకు మొగుడు కావడానికి ముందే నేను వాణ్ణి ప్రేమించాను అని అంటుంది యామిని. రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే రామరావణ యుద్ధానికి కారణమై అన్నయ్య చావు కళ్లారా చూసిందని, నీ జీవితం కూడా అలాగే అవుతుందని వెయిట్ చేయమని చెబుతుంది కావ్య. నన్ను ఎందుకు ఆపావని వైదేహిపై మండిపడుతుంది యామిని. యామిని, నువ్వు ఏ తప్పుడు పని చేసినా అది కావ్యకు అడ్వాంటేజ్ అవుతుంది. రాజ్ నీకు పూర్తిగా దూరమైపోతాడని వార్నింగ్ ఇస్తుంది వైదేహి. నువ్వు ఏం చేసినా కావ్య మీద గెలవాలంటే నీది స్వార్థం, తనది బంధం. ఎదుటివాళ్లని నాశనం చేసైనా గెలవాలని అనుకుంటున్నావు, తను ప్రేమతో గెలవాలని అనుకుంటుంది. ధర్మం మీద అధర్మం గెలిచినట్లు ఇప్పటివరకు ఏ పుస్తకాల్లో చరిత్రలో రాయలేదని యామినికి వార్నింగ్ ఇస్తాడు రఘునాథ్. ఏడుస్తో ఇంటికి వచ్చిన కావ్యను చూసి ఇందిలా, అపర్ణలు ఏమైంది అని అడుగుతారు. నా జీవితంలో జరగాల్సిన చెడంతా జరిగిపోతూనే ఉంది అని, ఆ దేవుడు నాకు జీవితాంతం ఇలా కన్నీళ్లే మిగిల్చాడు అని బాధపడుతుంది కావ్య.
విషయం చెప్పకుండా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడతావేంటి అని ఇందిర అడుగుతుంది. ఇన్నాళ్ళు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని, మనం మోసం చేశామన్న బాధలో మందుకి అలవాటయ్యాడని కావ్య చెప్పడంతో ఇందిర అపర్ణ షాక్ అవుతారు. తాగేసి రోడ్డు మీద పడుకుంటూ వచ్చిపోయే వాళ్లతో గొడవ పెట్టుకుంటూ నానా హంగామా చేశారని, తాగేసి రోడ్డు మీద పడిపోతే నేనే ఇంటి దగ్గర దించి వచ్చాను అని చెబుతుంది కావ్య. నా కొడుకు మందు తాగడమేంటి? వాడికి మందు తాగే అలవాటే లేదు కదా అని అంటుంది అపర్ణ. ఆయనకి మందు అలవాటు చేసిందే యామిని అని చెప్పడంతో అంత షాక్ అవుతారు. ఆయన ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని యామిని చూస్తోందని, ఆయనని ఊదార్చినట్లు నటిస్తూ ఆయనని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోందని, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని ఏడుస్తూ వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రాజ్ బాటిల్లో మందయిపోయిందని ఇంకో బాటిల్ ఇవ్వమని యామిని అడుగుతూ, మంచయిపోయింది, బాధపోవడం లేదని అంటాడు రాజ్. ఇప్పటికే ఎక్కువైందని వద్దని యామిని ఎంత చెప్పినా రాజు వినిపించుకోడు. బాటిల్ ఇస్తావా, నేనే బయటికెళ్ళి తాగమంటావా అని రాజ్ యామినిని అడుగుతాడు. ఇంతలో అపర్ణ ఇందిరాలు వస్తారు. బార్లో ఇందుకు, బయటికెళ్ళి రోడ్డు మీదే తాగమని అంటూ మండిపడతారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి టేప్ రికార్డర్ తీసుకురా. ఇద్దరూ పెద్దరాయుళ్ళు నీతివాక్యాలు చెబుతారు, వాటిని రికార్డ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వినచ్చని. వీరిద్దరూ నాకు మోసగాళ్లలా కనిపిస్తున్నారు, నమ్మించి గొంతుకోసే లేడీ గ్యాంగ్ అంటూ మండిపడుతూ, అమ్మా నాన్నమ్మలు తోడు దొంగల్లా మారి ఈరోజు నన్ను ఇలా చేశారని అంటాడు. మీరే వచ్చారా? ఆ కళావతి ప్లాన్ చేసి పంపించిందా అని అడుగుతాడు రాజ్. మీ మాటలు నేను వినను, మీరు నా మిత్రులు కాదు, శత్రువులని అంటాడు రాజ్. రేవతి గురించి నువ్వనుకున్నది తప్పని, అది నిన్ను ఎప్పటికీ మోసం చెయ్యదని అంటారు. నీకోసం ప్రాణాలైనా ఇస్తుందని, బాధపెట్టదని అంటారు. దేవుడు నీకు గతంతో పాటు జ్ఞాపకాలు కొన్ని తీసుకెళ్ళిపోయాడని. నరకం అనుభవిస్తున్నది నా కోడలు. మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదురా, దాన్ని మాత్రం అపార్థం చేసుకోకు. ఇలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుని దాన్నింకా బాధపెట్టకు అని అంటుంది అపర్ణ. డైలాగులు బాగానే చెప్పారు, మరి కళావతి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతేంటి అని అడుగుతాడు రాజ్. తెలుస్తుంది, ఏదో ఒకరోజు నీకు తప్పకుండా తెలుస్తుంది. ఆ రోజు నువ్విప్పుడు చేస్తున్న పని ఎంత తప్పో అప్పుడు తెలుస్తుంది. అపర్ణ యామిని వైపు చూస్తూ, అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటూ అవతలివాళ్ల జీవితాన్ని లాక్కొని సంతోషపడే గుంటనక్క నువ్వు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థమయ్యే రోజున నా కోడలు చేత పెట్టించిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది అని యామినికి వార్నింగ్ ఇచ్చి నా ఇందిరాదేవిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. యామిని, వాళ్ళు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ నాకు ఇంకో ఫుల్ బాటిల్ కావాలి, తెస్తావా అని అడుగుతాడు రాజ్. బావా, నువ్వడిగితే నేను కాదంటానా? దా, హాల్లో కూర్చుని తాగు అని యామిని రాజ్ని హాల్లోకి తీసుకుని వెళ్తుంది. మరోవైపు, ఏం చెప్పన్నా, ఇంకా రాజు గురించే ఆలోచిస్తుంటావా అని అడుగుతాడు అపర్ణ భర్త. కన్న కొడుకు కళ్ల ముందు అలా అన్యాయమైపోతూ ఉంటే ఆలోచించకుండా ఎలా ఉండగలనండి? నా కళ్ల ముందే వాడొక తాగుబోతులా మారిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానండి అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అవునక్క, రాజ్ని ఎలాగైనా సరే ఆ మత్తులో నుండి బయటకు తీసుకుని రావాలి, లేదంటే ఆ తాగుడికి బానిసైపోతాడు. ఇక ఆ తర్వాత మనం ఏం చేసినా మన దారికి రాడు అని అంటుంది ధాన్యన్. నా భయం కూడా అదే ధాన్యన్, వీలైనంత తొందరగా రాజ్ని వాళ్ల దగ్గర నుండి తీసుకుని రావాలి అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో నువ్వు చెప్పలేవు కదూ? యామిని అన్నట్టు నిజంగానే నువ్వు ఎవరితోనో అని తప్పుడు మాట మాట్లాడబోతూ ఉంటే అపర్ణ చెంప పగలగొట్టి, ఎవర్ని పట్టుకొని మాట్లాడుతున్నావ్రా? తను ఎవరు అనుకుంటున్నావు? తిను నువ్వు తాళికట్టిన నీ భార్య. నువ్వు నా కొడుకులాంటి వాడివి కాదురా, నా పేరు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి అని అపర్ణ ఏడుస్తూ బాధపడుతూ చెప్పగానే రాజ్ షాక్కి గురవుతాడు.